రేపు మంగళవారం రోజు ఒక్క నిమ్మకాయతో ఇలా చేయండి. ఇలా నిమ్మకాయతో చేయటం వల్ల ఖచ్చితంగా మీ దరిద్ర బాధలు తొలగిపోతాయి. మీ జాతకం మారిపోతుంది. జాతకంలో ఉన్న చెడు ప్రభావమే కాదు, శనీశ్వరుని యొక్క దుష్ప్రభావాలు కూడా తొలగిపోతాయి. జాతకంలో ఉన్న దోషాలు పాపాలు తొలగిపోయి అదృష్టవంతులుగా మారిపోతారు. నిమ్మకాయ అనేది చాలా శక్తివంతమైనటువంటిది. నిమ్మకాయతో చేసే ప్రతి పరిహారం కూడా చెడు శక్తులను తొలగించటమే కాదు, గ్రహ బాధల నుండి కూడా విముక్తిని కలిగింపజేస్తుంది నిమ్మకాయ అనేది అత్యంత శక్తివంతమైనటువంటిది. నిమ్మకాయ వల్ల మనకు ఎన్నో రకాల ప్రయోజనాలు కూడా ఉన్నాయి. అవి ఆరోగ్యపరంగాను ఆధ్యాత్మిక పరంగాను మేలు చేస్తాయి. ముఖ్యంగా మంగళవారం రోజు నిమ్మకాయతో చేసే ప్రతి పరిహారం కూడా అద్భుతంగా మంచి ఫలితాలను ఇస్తుంది. ఎందుకంటే మంగళవారం అంటే మంగళకరమైనటువంటి రోజు. మంగళవారం రోజు చేసే ప్రతి పరిహారం కూడా మంచి ఫలితాలను ఇస్తుంది. అంతేకాదు అప్పుల సమస్యల నుండి కూడా విముక్తిని కలిగింపజేస్తుంది. అందుకే మంగళవారం రోజు ఉప్పుతో ఈ పరిహారం చేస్తే ఖచ్చితంగా మీ చుట్టూ ఉండే చెడు యొక్క ప్రభావం తొలగిపోతుంది. గ్రహాల యొక్క అనుకూలత పెరుగుతుంది. గ్రహాల అనుకూలత వల్ల ఎప్పటికీ కష్టాలు అనేవి రానే రావు. అయితే మరి రేపు మంగళవారం రోజు నిమ్మకాయతో ఏ పరిహారం చేయాలో తెలుసుకోబోయే ముందు మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వారు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కి ఆల్ ట్యాబ్ అని నొక్కండి. కష్టాలు అనేవి ప్రతి మనిషి జీవితంలో చాలా సహజం. కానీ కొంతమందికి తీరని కష్టాలు వస్తూ ఉంటాయి. ఆ కష్టాల నుండి విముక్తి ఎలా పొందాలి అని ఆలోచిస్తూ ఉంటారు. ఎన్నో పరిహారాలు చేస్తారు, అయినప్పటికీ ఫలితం ఉండదు. కానీ రేపు మంగళవారం రోజు నిమ్మకాయతో పాటు ఉప్పుని కూడా కలిపి పరిహారం చేస్తాం కాబట్టి ఖచ్చితంగా మీ యొక్క చెడు ప్రభావం తొలగిపోతుంది. ఇంతకీ పరిహారం ఎలా చేయాలో ఇప్పుడు స్పష్టంగా తెలుసుకుందాం. మీ చుట్టూ ఉండే చెడు శక్తులను తొలగించుకోవటానికి ఎంతో డబ్బులు పెట్టి ఎవరెవరో దగ్గరికి వెళ్ళి మీ ఇంట్లో ఉండే దుష్టశక్తిని తరిమి కొట్టేదానికన్నా ఇంట్లోనే రూపాయి ఖర్చు కూడా లేకుండా రేపు మంగళవారం రోజు ఈ పరిహారం చేయటం వల్ల మీ దరిద్ర బాధలు ఖచ్చితంగా తొలగిపోతాయి. అయితే దీనికోసం ఒక బాగా పండిన నిమ్మకాయను తీసుకోండి. బాగా పండిన మచ్చలేమి లేకుండా ఉండే నిమ్మకాయకి శక్తి ఎక్కువగా ఉంటుంది, ఫలితం అద్భుతంగా వస్తుంది. కాబట్టి అలాంటి ఒక నిమ్మకాయను తీసుకోండి. తరువాత ఒక గాజు గ్లాసులో నీటిని తీసుకోండి. అందులోనే దొడ్డుప్పుని కూడా వేయండి. దొడ్డుప్పు, నిమ్మకాయ రెండూ కలిపి మీ ఇంట్లో ఉండే చెడు శక్తులను లాగేసుకుంటాయి. నిమ్మకాయ అంటే శక్తి దేవతలకి చాలా ఇష్టం. నిమ్మకాయ అనేది శనీశ్వరుణ్ణి ఇంట్లోకి రానివ్వదు, జ్యేష్ఠాదేవిని ఇంటి లోపలికి రానివ్వదు. చెడు ప్రభావాలను, శనీశ్వరుని దోషాలను తొలగిస్తుంది. అందుకే నిమ్మకాయను ఇంటి సింహద్వారానికి, కొత్తగా తీసుకున్న వాహనాలకి కడుతూ ఉంటారు. నిమ్మకాయ అనేది మంచి ఫలితాలను ఇస్తుంది. అందుకే నిమ్మకాయతో రేపు మంగళవారం ఈ పరిహారం చేయటం వల్ల ఖచ్చితంగా మీ కష్టాలు అనేవి తొలగిపోతాయి. మీ జాతకంలో ఉండే చెడు దోషాలు కూడా ఖచ్చితంగా తొలగిపోతాయి. నిమ్మకాయను తీసుకొని నిమ్మకాయను మనం గాజు బౌల్లో ఉప్పు నీటిని తీసుకున్నాం కదా, ఆ నీటిలో ఈ నిమ్మకాయను వేయండి. ఇలా వేసేసి దానిని మీరు పడుకునే మంచం కింద పెట్టుకోండి. ఎందుకంటే నిమ్మకాయ చెడు కలలను రానివ్వదు, మీ చుట్టూ ఉండే నెగిటివ్ ఎనర్జీని తొలగిస్తుంది. నిమ్మకాయ మన కంటికి కనిపించని చెడు శక్తిని తొలగిస్తుంది. ఉప్పు కూడా దుష్టశక్తి ప్రభావాలను తొలగించి గాలిలో ఉండే చెడు నెగిటివ్ ఎనర్జీలను లాగేసుకొని ఇంట్లో ప్రశాంతమైన సానుకూలమైనటువంటి వాతావరణాన్ని ఏర్పరుస్తుంది. కాబట్టి నిమ్మకాయ ఉప్పుతో రేపు మంగళవారం రోజు ఈ చిన్న పరిహారం పడుకునే ముందు చేయండి. మీ జాతకంలో ఉండే దోషాలు ఖచ్చితంగా తొలగిపోతాయి. అన్ని దోషాలు తొలగిపోయి గ్రహాలన్నీ మీకు బాగా అనుకూలిస్తాయి. అందువల్ల మీరు ఏ పరిహారం చేసినా, ఏ పూజ చేసినా కూడా మంచి ఫలితాన్ని పొందుతారు. తెలుసుకున్నారు కదా. రేపు మంగళవారం రోజు ఉప్పు నిమ్మకాయతో
ఎలాంటి పరిహారం చేస్తే ఎలాంటి ఫలితాలు కలుగుతాయి అనే విషయం. వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. మరెన్నో ఇలాంటి వీడియోస్ కోసం